ఒక యూట్యూబర్ విమర్శించాలి, కానీ ఎలా విమర్శించాలి? సభ్యత, సంస్కారం, వినయంతో విమర్శించాలి. కానీ రావణ్ ఈ హద్దులన్నీ దాటేసి రాధా మనోహర్ దాస్ గారిని ఒక బ్రోకర్ అని, తను అమ్మాయిలను గోకుతాడని, తన పిలక గురించి కూడా మాట్లాడాడు. ఈ వాక్యాలన్నీ కూడాను అసభ్యకరంగా ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి. సో యాజ్ అ యూట్యూబర్గా నేను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా అది తప్పే. ఈ వీడియోలో గత 4-5 రోజుల నుంచి రావణ్ పై కేసులు, బెయిల్లు, ఈ చర్చ గురించి నేను అసలే మాట్లాడను. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యంగా ఈ వీడియోలో నేను 4 అంశాల గురించి మాట్లాడతాను. జాగ్రత్తగా చూడండి. ఒక యూట్యూబర్ ఎవరినైనా సరే విమర్శించాలంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. తను కూడా విమర్శిస్తారు, అనేక వీడియోలు చేస్తారు. కానీ ఎవరిని కించపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా చాలా స్మూత్ గా విమర్శించుకుంటూ వెళ్ళిపోతారు. సరే, రావణ్తో తప్పు జరిగింది. మరి దీనికి ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేస్తుంది? ప్రభుత్వం కేసు పెట్టాలి. ఎలాంటి కేసు పెట్టాలి? ఏదైతే విమర్శ జరిగిందో దానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎలాంటి సెక్షన్స్ అయితే ఉంటాయో వాటినే పెట్టాలి. కానీ దేశ ద్రోహం అనేటువంటి కేసు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సరే పవన్ గారు, ఏది ఏమైనా మీరు పెట్టాల్సిన సెక్షన్స్ వేరు, మీరు పెట్టిన సెక్షన్ వేరు. మొత్తానికి తనపై సెక్షన్లు పెట్టి తను జైలుకు పంపించారు. గతం అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నా రెండో అంశం. సరే పవన్ గారు, మీరు ఏదైతే రాజద్రోహం అనే కేసు రావణ్ పై పెట్టారో ఇంకా కొందరి మీద పెట్టేటటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. మీరు శ్రీరామనవమి వచ్చినప్పుడు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి రాస్తారా లేదా? ఫ్లెక్సీలపై తప్పకుండా రాస్తారు. ఎందుకంటే మీకు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఓటు వేశారు కనుక, మీరు ప్రజాస్వామ్యవాది కనుక, మీరు ప్రజాస్వామ్యంలో లీడర్ కనుక మీరు ఇలానే ఫ్లెక్సీలపై రాస్తారు. కానీ ఇలా రాస్తే ఒక వ్యక్తికి అభ్యంతరం ఉంది. తను ఎలాంటి వాక్యాలు మాట్లాడారో ఒకసారి మీరే వినండి. ప్రతి రాజకీయ పార్టీ వాడిది చూశాను నేను. తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవడందరికి రా పోరంబోకుల్లారా? ఏ చర్చిల్లో అన్న మసీదుల్లో అయినా ఉగాది ఉత్సవాలను లేకపోతే శ్రీరామనవమి వేడుకలు చేస్తారా? చేసుకునేది హిందువులేగా. హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవడదు పెట్టుకుంటున్నారు? మరి ఇతన్ని ఏం చేద్దాం? ఇతనిపై కూడా కేసు పెడదామా, లేక మనోడలే అంటే అన్నాడు అని వదిలేద్దామా? చాయిస్ ఈస్ యువర్స్. ఇప్పుడే ఒక ఊర కుక్కల ఆత్మగౌరవ సభ ఒకటి చూసా. మొత్తం అడ్డగాడిదలు అందరూ అక్కడే నిలబడి నాలికలు కోస్తాం, పీకలు కోస్తాం అంటే, ఎరా మీరు కోస్తా ఉంటే కోపించుకోవటానికి యువతలో ఏమైనా చేతులకి మేకులు కొట్టించి కూర్చున్నాడా? అప్పుడు 3 మేకులే, ఇప్పుడు ఒక్కొక్కడికి అంగుళానికి మేకు దిగ్గాలంబడి కొడకల్లారా. మరి ఇతన్ని ఏం చేద్దాం? ఇతనిపై కూడా కేసు పెడదామా, లేక మనోడలే అంటే అన్నాడు అని వదిలేద్దామా? చాయిస్ ఈస్ యువర్స్. రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టారు కదా, మరి మనోహర్ దాస్ మిమ్మల్ని కుక్క అన్నాడు, కర్రవద్దు అన్నాడు. పనోడ్లా ఉండాలి. గవర్నమెంట్ ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? వాచ్ డాగ్. కుక్కలా ఉండాలి. కాపలా కోసం పెట్టాం, కరవడానికి కాదు. మరి ఇతన్ని ఏం చేద్దాం? ఇతనిపై కూడా కేసు పెడదామా, లేక మనోడలే అంటే అన్నాడు అని వదిలేద్దామా? చాయిస్ ఈస్ యువర్స్. పవన్ గారు, మీరు తినేది అన్నం కాదు ఇంకేదో తింటున్నారు అంటున్నారు మన రాధా మనోహర్ దాస్. సంస్థలు గాని ఇంతమంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో? వాళ్ళు అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో. ఏం చేద్దాం? కేసులు పెడదామా, లేక మనోడేలే అంటే అన్నాడులే అని వదిలేద్దామా? చాయిస్ ఈస్ యువర్స్. మీరు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఎవరు ఎలా మాట్లాడాలి, ఎలా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, సోషల్ మీడియా ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి కూడా ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ నడుచుకోవాలి అనే విషయాలు మాట్లాడారు. మరి ఇదేనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? ఒకసారి చూద్దాం. సనాతన ధర్మం వర్ధిల్లుగాక, సెక్యులర్ కుక్కలకు బుద్ధి వచ్చుగాక, భారత్ మాతకి జయమొగ్గాక, జై శ్రీరామ్. ఇది కాదేమో, బహుశా ఇదేనేమో, చూద్దాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకు లచ్చన్నారా? మీ ఆవిడకో లచ్చ? నువ్వు లింగులింగమని ఒకరిని గాని అది బోర్డు తయారు చేస్తావేంట్రా? ఇది కూడా కాదేమో, ఇదొకసారి చూడండి. యేసు అంటే అలాగే చెప్పలేడు, వాడికి దిక్కులేదు. మీకేం పోయగలరా? సగం మీ నాన్న పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, ధైర్యంగా కామెంట్లోకి రండి. తిడితే తిట్టండి, ఏం పర్వాలేదు, మీరంతా మా పుట్టినోళ్లే కదా. మీరు చెప్పిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇలానే ఉండాలా? ఒకవేళ ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే రావణ్ పై మీరు కేసు పెట్టకూడదు. ఒకవేళ ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాకపోతే వీళ్ళపై కేసులు పెట్టాలి. ప్రజలు వేచి చూస్తున్నారు. మీరు ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచో ఏది కాదో
ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మీ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి చాలా మంది ఇలా అగ్రెసివ్ మాటలు, మత కల్లోలాలు సృష్టించే మాటలు, జనాల మధ్య చిచ్చులు పెట్టే మాటలు, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరి యొక్క క్లిప్స్ తీసి ఒక వీడియో చేస్తే 24 గంటల వీడియో కూడా సరిపోదు. మరి వీళ్ళ గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇక మూడో అంశం, మీరు మాట్లాడిన మాటలు కూడా చాలా అగ్రెసివ్ గా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రీల్స్ లో ట్రోల్ అవుతున్నాయి. మరి మీపై కూడా మీరు కేసు పెట్టుకుంటారా? ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పండి. చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇక నాలుగో అంశం, పవన్ గారు మీరు ఒక సముద్రం లాంటి వారు, నేను ఒక నీటి చుక్క లాంటి వాడిని. అయినా కూడా మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ విధంగానైతే మీరు రావణ్ పై కేసు పెట్టారో అదే విధంగా లలిత్ కుమార్ పై, రాధా మనోహర్ దాస్ పై, ఇంకా తదితరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిపై ఇలాంటి కేసులు పెడితే మీరు నిజాయితీ గల నాయకుడిగా పేరు పొందుతారు. ఒక ధర్మబద్ధంగా నాయకుడిగా చలామణి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా నేను ఒకరిపై కేసు పెడతాను, మరొకరిని వదిలేస్తాను అంటే మీరు నిజాయితీ గల నాయకుడిగా పేరు పొందేటువంటి అవకాశాలు ఎంత మాత్రము లేవు. దీన్ని మీరు తప్పకుండా గమనించాలి. అప్పుడు ప్రజలు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే నోరు అదుపులో పెట్టుకోలి మాట్లాడాలని చెప్పేసి భయపడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనాడు పరాయివాడు అని చెప్పేసి వ్యత్యాసం చూడరు. వారు ఎవరైనా సరే చట్ట పరిధిలోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తారనేటువంటి భయం ప్రజల్లోకి వస్తుంది. అదేవిధంగా కొంతమంది మిమ్మల్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు, కానీ ఈనాడు మీరు ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోయారు. వాళ్ళు కోరుకునేటువంటి సీఎం అనే పదవి కూడా మీరు ఫ్యూచర్లో పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీ ధోరణిలో మీరు వెళ్తే ప్రజలు గమనిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోతారని చెప్పేసి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలాగో సనాతని అన్నారు, హిందూ అని చెప్పుకున్నారు కనుక గీతా శాస్త్రం ఒక పాలకుడు ఎలా ఉండాలో చెప్తుంది. ఈ శ్లోకాన్ని ఒకసారి వినండి. నాయకుడు ఎలా ప్రవర్తిస్తాడో ప్రజలు కూడా అలాగే అనుసరిస్తారు. మత పిచ్చి ఉన్న హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిమైనా సమాజానికి హానికరం. గీతా, బైబిల్, ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం. మతతత్వవాదుల్ని తరిమి కొడదాం. మానవత్వాన్ని పెంపొందిద్దాం.